నిందితుడికి చట్ట ప్రకారం కఠిన శిక్షలు పడేలా చర్యలు. రాష్ట్ర మంత్రులు శ్రీధర్ బాబు, దనసరి సీతక్క వెల్లడి. బాధిత కుటుంబానికి రైస్ మిల్ ద్వారా 5.5 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మరో 2.5 లక్షల నష్టపరిహారం. చిన్నారి తండ్రికి ఆసిఫాబాద్లో ఉద్యోగ కల్పన. సుల్తానాబాద్ కాట్నపల్లి గ్రామ సంఘటన బాధితురాలి కుటుంబానికి పరామర్శ. పెద్దపల్లి జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన కోయ శ్రీహర్ష. కార్మికునికి సొంతింటి కళ నెరవేర్చి తద్వారా కంపెనీ వేల కోట్ల ఖర్చును తగ్గించుకోవాలి. సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంద నరసింహారావు సూచన. మహిళలు క్రీడా రంగంలో కూడా రాణించాలన్న ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం ఖేలో ఇండియా పోటీలను రూపొందించింది. బీజేపీ రామగుండం ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి వెల్లడి. శాంతి భద్రతల పరిరక్షణ కోసం గోదావరి ఖనిలో స్పెషల్ డ్రైవ్ చేపట్టిన ఖని 1 టౌన్ పోలీసులు. యువతను మత్తుకు దూరం చేయాలన్న సామాజిక కోణంలో రూపొందించిన మత్తు లఘు చిత్రం యువతలో మార్పు తీసుకురావాలి. సీనియర్ దర్శకులు దామరి శంకర్, పాత్రికేయులు దయానంద్ గాంధీ ఆకాంక్ష. జాతీయ పురస్కారంకి ఎంపికైన సామాజిక సేవ రంగంలో విశిష్ట సేవలందిస్తున్న కంది సుజాత.